ओम अस्मद्गुरुभ्यो नमः हरिः ओम हरितार्णव संजातं श्रीरंगारि गुरुसुदं वेंकटारचिशं फणीन्द्रं शेषार्यं भजे आत्रेयान्वय संजातं रंगाचार्य गुरुसुदं रघुनाथारचिशं कोदंडरामाश्रये कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं गोष्पदी कृतवारासिं मसकी कृतराक्षसं रामायण महामानरत्नं वन्दे रत्नात्मजं वेदवेद्ये परे पुंस जाते तथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। గోష్ఠిలో వేయించేసినటువంటి భగవత్ భక్తులకి కూడా స్వరూప రూపంగా దాసులు సమర్పిస్తూ నిన్నటి రోజున పొదు తన్యాలలో 2 తన్యాలను మనం సేవించాం. అలాగే కొంత ఉపోద్ఘాతం కూడా సేవించాం. వేదం అంటే ఏంటి, అందులో ఉన్నటువంటి 2 భాగాలు ఏంటి, పూర్వ భాగం ఉత్తర భాగం. పూర్వ భాగం అంతా కూడా యజ్ఞకాండ అని, ఉత్తర భాగం అంతా కూడా జ్ఞానకాండ అని, దానికే ఉపనిషత్ లేదా రహస్యం లేదా వేదాంతం అనే పేరు అని తెలుసుకున్నాం. వేదంలో చెప్పబడినటువంటి అనేక విశేషాలు ఇతిహాస పురాణం ద్వారా ఇంకా కొద్దిగా మ్యాగ్నిఫై అయి మనకు అందించేట్లుగా భగవానుడు ఇతిహాస పురాణాన్ని కూడా వర్తింపజేశాడని ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ అని మనం చెప్పుకున్నాం. మరి ఇతిహాసం అంటే అది నడుస్తున్న కాలంలోనే లిఖింపబడాలి, అలాగే ధర్మం కూడా ప్రతిపాదింపబడాలి అని. ఇతిహాసం 2 అని, ఒకటి శ్రీమద్ రామాయణం త్రేతాయుగంలో వాల్మీకి మహర్షి చేత రచింపబడినది, రెండవది శ్రీ మహాభారతం ద్వాపర యుగంలో వ్యాస మహర్షి చేత రచింపబడినది అని తెలుసుకున్నాం. ఇక పురాణం అంటే పురా అపి నవం, ఎంతో కాలం క్రితం, చాలా కాలం క్రితం జరిగిపోయినటువంటి విశేషాలు అవన్నీ కూడా వ్యాస మహర్షి తన యొక్క జ్ఞానం చేత వాటిని సంకలనం చేశాడు. ఎంతో పాతవైనప్పటికీ కూడా ఇప్పటికీ వింటుంటే కొత్తగా ఉంటాయని, అందులో తెలుపబడినటువంటి ధర్మాలు ఈ కాలంలో కూడా మనకు అప్లై అవుతాయి అని అర్థం. ఇలా ఇతిహాసం పురాణం అని చెబుతుంది. ఇతిహాసం 2 అని, వాటిలో శ్రేష్టమైనది శ్రీమద్ రామాయణం అని, అందులో 7 కాండలు ఉన్నాయని, 24,000 శ్లోకాలు ఉన్నాయని, 500కు పైగా సర్గలు ఉన్నాయి అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు శ్రీరామాయణం యొక్క అవతారికని సూక్ష్మంగా ఒక్కసారి పరిశీలించి పొదుతనీయంలోకి మనం వెళ్దాం. శ్రీరామాయణం జరుగుతూ ఉన్నప్పుడే లిఖింపబడిందని తెలుసుకున్నాం. వాల్మీకి మహర్షి తన యొక్క ఆశ్రమంలో ఉన్నాడు. లోకానికి శ్రేయస్సు కూర్చేటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని అందించాలి అని అనుకున్నాడు. కానీ తనకు తెలిసినటువంటి ఒక విషయాన్ని నేను రాస్తున్నాను అని అందించడం సరికాదు, అది ఆచార్య ముఖత అందాలి అని ఒక ఉద్దేశం కదా. ఎందుకు అంటే ఆచార్యాత్ ఏవ విద్య విదిత సాధిష్టం ప్రాపత్ ఆచార్యవాన్ పురుషో వేద అని మనకు శాస్త్రం చెప్తుంది. అంటే ఆచార్యుడు ఉన్నవాడే తెలుసుకున్నవాడు అవుతాడు. ఆచార్యుల ద్వారా తెలుసుకోబడినటువంటి విషయాలే సాధిష్టమైనవి, అంటే మనకు శ్రేయస్సును కలిగించేవి అని అర్థం. అందుకే చూడండి, మీకు చాలా విషయాలు తెలుసు అండి. ఎలా మీకు విషయాలు తెలుసు అంటే, నేను చదువుకున్నానండి అని ఎవరైనా అన్నారు అనుకో, వాళ్ళ మాట మనం వినక్కర్లేదు కదా. ఎందుకంటే వేదాంతపరమైన విషయాలన్నీ కూడా, లేదా ఇతిహాస పురాణాలన్నీ కూడా ఏదో శ్లోకం చదివేసి పక్కన తాత్పర్యం చదివేస్తే అర్థమవుతుంది అని మనం అనుకుంటే పొరపాటు. ఆచార్య ముఖత సేవించాలి, వాటిని కూడా సేవించడం అంటే తెలుసుకోవడం, అధికరించడం, చదవటం, వినటం. కాబట్టి
మీ ఆచారాలు ఎవరు అని అడుగుతారు ఎవరైనా కూడా కదా. సో వారిని బట్టి వీరి జ్ఞానం ఏంటి, వీరు ఎలా నేర్చుకున్నారు, ఆ ప్రాసెస్ ఏంటి, వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఆచారాలు ఉన్నవాడే తెలుసుకున్నవాడు అవుతాడు. వాల్మీకి మహర్షి గురించి మీ అందరికీ తెలుసు. ఎన్నో కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉండిపోయాడు. సప్తర్షులు రామ మంత్రాన్ని ఉపదేశించారు. ఆ ఉపదేశించిన శ్రీరామ మంత్రాన్ని ఆయన జపిస్తూ 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 ఆయన మీదంతా కూడా పుట్టలు పుట్టలుగా పెరిగిపోయాయి. వర్షం పడుతున్నా, ఎండ కాస్తున్నా, ఏం జరిగినా తనకి స్పృహ లేదు. అలా కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశాడు. పుట్టలోంచి వెలువడ్డాడు కాబట్టి వాల్మీకి మహర్షి అని పిలువబడుతున్నాడు. వల్మీకము అంటే పుట్ట అని అర్థం. ప్రాచేతసుడు అన్నా కూడా వాల్మీకి మహర్షి అని అర్థం. ప్రచేత వంశంలో ఉన్నటువంటి వాడు కాబట్టి ప్రాచేతసుడు. మరి అనతి కాలంగా రామనామాన్ని ఎంతో గొప్పగా స్మరిస్తూ, ధ్యానిస్తూ తపస్సున్నటువంటి వాల్మీకి మహర్షికి శ్రీరామచరితం గురించి, శ్రీరాముడి కళ్యాణం గురించి అవగాహన ఉంది. కానీ నేను ఇలా రాస్తున్నాను అంటే అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఆచార్యముఖత రావాలి అని అనుకున్నాడు. ఒకనాడు ఆశ్రమంలో ఉండగా నారద మహర్షి వేంచేశారు. దేవలోకంలో ఉండే నారద మహర్షి భూలోకంలో ఉండేటువంటి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వేంచేశారు. ఎప్పుడు? త్రేతాయుగంలో. మనం నిన్న కూడా చెప్పుకున్నాం. ఈ ఈ కాలం ఏదైతే ఉందో దీన్ని 4 యుగాలుగా విభజించారు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. మనం కలియుగంలో ఉన్నాం. కలియుగం యొక్క కాల పరిమితి, టైం ఫ్రేమ్ ఎంత అంటే 4,32,000 సంవత్సరాలు. దీనికి 2 టైమ్స్ ద్వాపర యుగం 8,64,000. కలియుగం ఇంటూ 3 టైమ్స్ త్రేతాయుగం 12 lakhs ప్లస్. కలియుగం ఇంటూ 4 టైమ్స్ కృతయుగం 17,28,000. ఈ 4 యుగాన్ని కలిపి చతుర్యుగము అంటారు. ఈ 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు అని అర్థం. ఇలాంటి చతుర్యుగంలో 1000 గడిచాయనుకోండి, దానికి కల్పము అని పేరు. చతుర్ముఖ బ్రహ్మకి ఒక డే. మళ్ళీ ఇలాంటి 1000 చతుర్యుగాలు కలిస్తే ఒక కల్పము, అది రాత్రి అవుతుంది చతుర్ముఖ బ్రహ్మకి. చాలా పెద్ద కాలం అది. సరే, దాని నుంచి పక్కన పెడదాం. మనం చెప్పుకుంటుంది ఏమిటి అంటే కలియుగానికి ముందు ద్వాపరం, ద్వాపరానికి ముందు త్రేతాయుగం. ఆ త్రేతాయుగంలో వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారద మహర్షి వచ్చారు. వచ్చినప్పుడు మహర్షిని సాధారణంగా వెంచేపు చేసుకొని వారికి ఉచితమైనటువంటి ఆసనాన్ని కల్పించి, ఎప్పుడైనా మనకన్నా వయస్సులో కానీ జ్ఞానంలో కానీ అధికులు పెద్దలు వచ్చినప్పుడు మనం కూర్చున్న ఆసనం కన్నా వాళ్ళు కూర్చునే ఆసనం ఎత్తులో ఉండాలి. వారు ఎత్తులో కూర్చోవాలి, మనం తక్కువ ఎత్తులో కూర్చోవాలి. మీరైతే కింద కూర్చోవాలి. లేదు అవకాశం లేదు, కింద కూర్చోలేము అనుకున్నప్పుడు మనం కూర్చున్న ఆసనం కన్నా ఆ పెద్దలు కూర్చునే ఆసనం కొంచెం ఎత్తులో ఉండేట్లుగా చూసుకోవాలి. అలా ఆసనం మీద కూర్చోబెట్టి పెద్దది ఇచ్చారు. అప్పుడు వాల్మీకి మహర్షి ప్రశ్నలు అడుగుతున్నారు. ఎవరిని? నారద మహర్షి. శ్రీరామాయణంలో మొట్టమొదటి కాండ బాలకాండ, మొట్టమొదటి సర్గ సంక్షేప రామాయణం. అందులో మొట్టమొదటి శ్లోకం ఏమిటి అంటే తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విరాంవరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. ఫస్ట్ శ్లోకం. తపస్సు స్వాధ్యాయము కలిగినటువంటి వాడు నువ్వు. అలాగే వాగ్విరాంవరం, మాటలలో గొప్ప నేర్పు గలవాడు అయినటువంటి వాడు నువ్వు. ముని పుంగవం, మునులలో శ్రేష్ఠుడు అయినటువంటి వాడును అయినటువంటి నారద మహర్షిని తపస్వి వాల్మీకి పరిపప్రచ్చారు. తపస్సంపన్నటువంటి వాల్మీకి మహర్షి పరిపప్రచ్ఛ, ఇలా ప్రశ్నించెను. ప్రచ్ఛ అంటే సరిపోతుంది, ప్రపచ్చ అంటే బాగా అడిగాను.
పరిపప్రచ్ఛ అంటే తత్వ జిజ్ఞాసతో ఇలా అడిగేను అని అర్థం. ఏదో అడిగాను అంటే లౌకికంగా మనలాగా ఏదో వచ్చిన వాళ్ళని ఆ సినిమా బాగుందా, ఈ సినిమా బాగుందా, ఏ షాప్లో ఏ పట్టు చీరలు బాగున్నాయి, ఏ కారు బాగుంది, ఏ మోడల్ బాగుంది, ఇవి కాదు. పరిప్రశ్న అంటే తత్వ విచారం. నిన్ననే మనం చెప్పుకున్నాం కదా, యథార్థమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవాలి. తత్వజ్ఞానాత్ మోక్ష లాభ అని తెలుసుకున్నాం. తత్వ విచారణతోని ఆ జిజ్ఞాసతోని అడిగాడు, ఇలా ప్రశ్నించాను మొట్టమొదటి. ఆ తర్వాత 3 శ్లోకాల్లో 16 కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు మనుష్యుడు ఈ లోకంలో ఉన్నాడా అని ప్రశ్న వేస్తాడు. కుహోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. ఇలా సాగుతుంది. మొట్టమొదటి శ్లోకం చూస్తే కొంచెం ఆ మొట్టమొదటి శ్లోకమే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. దాని తర్వాత శ్లోకం కూడా ఇంకా కొంచెం జిజ్ఞాస కలిగించేలాగా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు దాసుడు అంటే నేను హైదరాబాద్లో ఉన్నాను, మీరు ముంబైలో ఉన్నారు. మీరు ముంబై నుంచి మా ఇంటికి వచ్చారు హైదరాబాద్. అలా వచ్చిన మిమ్మల్ని పట్టుకొని, ఏమండి మేము ఉండే ఈ సింఫనీ పార్క్ హౌస్లో గొప్ప పాండిత్యం గలవారు, గొప్పవారు ఎవరు అని అడిగితే ఏమైనా అర్థం ఉంటుందా? ఆ వచ్చిన వారు ముంబై నుంచి వచ్చారు, నేనుంది హైదరాబాద్లో సింఫనీ పార్క్ హౌస్. అడిగితే ప్రశ్న ఏమడగాలి? అయ్యా ముంబైలో మీరున్న ఏరియాలో గొప్ప జ్ఞానం గలవారు ఎవరైనా ఉన్నారా? అది సమమైన ప్రశ్న కదా. మరి ఆ వచ్చిన వారిని పట్టుకొని, అయ్యా మేముండే ఏరియాలో ఈ గొప్పవారు ఎవరు అని వచ్చిన వాడిని అడిగితే, ఆ ముంబై నుంచి వచ్చిన వారికి హైదరాబాద్ గురించి ఏం తెలుసు, మేముండే బీరంగూడ గురించి ఏం తెలుసు, మేముండే సింఫనీ పార్క్ హౌస్ గురించి ఏం తెలుసు, ఇక్కడ ఉండే మనుషుల గురించి ఏం తెలుసు కదా. మరి ఇప్పుడు ఆ మొదటి ప్రశ్న అట్లాగే ఉంది కదండి. దేవలోకంలో నుంచి నారద మహర్షి వచ్చారు భూలోకంలో. ఎవరు ఆశ్రమానికి? వాల్మీకి మహర్షి ఆశ్రమానికి. ఏమడుగుతున్నారు? కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అని ప్రారంభించారు. అయ్యా స్వామి, అస్మిన్ లోకే సాంప్రతంలోకే, మేమున్నట్టు ఇప్పుడు ఈ లోకంలో నా కళ్ళతో చూడదగ్గట్టుగా ఇప్పుడు ఇన్ని గుణాలు గలవాడు మనుషుడు ఎవరో ఉన్నారు, ఎవరి గురించి చెప్పండి అంటే మళ్ళీ నారద మహర్షి ఉన్నారు స్వామి, అలానా కృతయుగంలో శ్రీమన్నారాయణుడు ఇలా అవతారం తీసుకున్నాడు, అవన్నీ నాకు అక్కర్లేదు. ఆ క్వశ్చన్స్ రాకుండానే అస్మిన్ లోకే సాంప్రతంలోకే అని అక్కడ పదప్రయోగం చేశారు మహర్షి. అయ్యా నేనుంటున్న లోకంలో నా మాంసనేత్రంతో చూడడానికి వీలుగా ఉండేటువంటి నరుడు ఈ 16 గుణములు కలిగిన వాడు ఉన్నాడా అని ప్రశ్న వేసి, మహర్షేత్వం సమర్థోసి జ్ఞాతమేవం విధం అన్నారు. దానికన్నా ముందు పరం కౌతూహలం హీనే, అయ్యా ఈ విషయం తెలుసుకోవడం కోసం నేను చాలా క్యూరియస్గా ఉన్నాను. ఇన్ని గుణాలు గలవాడు ఈ లోకంలో అంటే ఈ భూలోకంలో నేను చూడడానికి వీలు ఉన్నాడా? మహర్షేత్వం సమర్థోసి జ్ఞాతమేవం విధం నరం. అయ్యా మీరు సమర్థులు, ఈ విషయం చెప్పడానికి మీరే సమర్థులు, నా యందు దయతో కృపతో ఈ విషయాన్ని తెలియజేయండి స్వామి అని ప్రశ్నించారు కదా. మరి ఆ లోకం నుంచి వచ్చిన స్వామి ఈ లోకంలో ఉన్న వాళ్ళ గురించి చెప్పాలి. ఇక్కడ వాల్మీకి మహర్షి మనసులో శ్రీరామచంద్రుడి గురించి ఆల్రెడీ విషయం నిక్షిప్తమై ఉంది. అది గురుముఖత వినాలి కదా. నారద మహర్షి ఎంత గొప్పవాడండి. నారం దదాతి ఇది నారద, చక్కటి జ్ఞానాన్ని ఇచ్చేవాడు నారద మహర్షి. అలాగే నారం నర సంబంధి నారం దో అవకంఠనే అనే అర్థంలో నరులకు సంబంధించినటువంటి అజ్ఞానాన్ని తీసేవాడు, శ్రీమన్నారాయణ గురించినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేవాడు నారదుడు కదా. అలాంటి గొప్ప ఆచార్యుడు దొరకడం
ఎంత అదృష్టం అండి. సాధారణంగా మనం చూసే ఆచార్యులందరూ కూడా వారి ఆచారాల ద్వారా విని గ్రంథాలు చదువుకొని కొంత అనుభవం చెంది మనకు చెప్తూ ఉంటారు. కానీ సాక్షాత్తుగా అన్ని లోకాలు తిరుగుతూ అటు నారాయణ చూస్తూ ఇటు దేవలోకంలో సంచరిస్తూ ఇటు మనతోని మాట్లాడే గురువు ఎవరైనా ఉన్నారండి మనకి? లేదు. వాల్మీకి మహర్షి దొరికారు, నారద మహర్షి. అప్పుడు ఆయన ప్రారంభించాడు అనమాట. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనేసుధ. ఆయన ఇక్ష్వాకు వంశంలో రామచంద్రుడు ఉన్నాడు అని ప్రారంభించి ఆయన గుణాలన్నీ ఒక్కొక్కటిగా చెప్తూ వస్తూ ఆ సంక్షేమ రామాయణంలోనే ఆ 100 శ్లోకాల్లోనే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ 7 కాండల ప్రస్తావన పూర్తిగా అందులో నిక్షిప్తమైంది. అంటే 100 శ్లోకాల సంక్షేమ రామాయణం మనం చక్కగా నేర్చుకొని అర్థాన్ని భావిస్తే పూర్తి రామాయణ ఫలం దక్కుతుంది. అలాగని మిగతా శ్లోకాలు చదవక్కర్లేదని కాదు, శక్తి ఉంటే చదవచ్చు, చదవాలి కూడా. ఇది సింపుల్ గా ఉపోద్ఘాతం. ఇప్పుడు మనం ఉదుత్తనీయంలోకి వెళ్దాం. నిన్నటి రోజున చెప్పారు, మరి ఈ రోజున ఎవరు చెప్తారండి? ఎవరు? ప్రియ గారు మీరే కంటిన్యూ చేస్తారు. అన్మ్యూట్ చేశాను మీకు. ఉదుత్తనీయన్స్. ప్రియ గారు మీకు అన్మ్యూట్ చేశాను. ఓకే ఆచార్య. నిన్న సేవించినటువంటి పదుతనీయంలో ఒకసారి మనం చూసే ముందు, తనీయన్ అంటే ఏంటి అంటే ఒక ఆచార్యుడి యొక్క వైభవాన్ని తెలుపుతూ ఒక శిష్యుడు రాసేటువంటి మంగళకరమైన శ్లోకాన్ని తనీయన్ అంటారు. లేదా ఒక గ్రంథం యొక్క వైభవాన్ని తెలుపుతూ రాసేటువంటి ఒక శ్లోకాన్ని కూడా తనీయన్ అంటారు. పొదు తనీయన్లు అంటే ఏ గ్రంథం మనం ప్రారంభించినా కూడా సాధారణంగా చదవాల్సినటువంటి తనీయన్లు అవి 5 ఉన్నాయి. వాటి పొదు తనీయన్లు అంటారు. వీటి గురించి ఇంకా కొద్దిగా మనం ముందు సెషన్లో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి నిన్న మీరు సేవించినటువంటి 2 శ్లోకాలు ఒక్కసారి సేవించండి. స్క్రీన్ మీద మీకు కనబడుతుంది కదా? కనబడుతుందండి స్క్రీన్ మీద? కనిపిస్తుంది. అదొకసారి సేవించండి. ముందుగా ఓం అస్మద్గురుభ్యో నమః హరి ఓం. ఓం అస్మద్గురుభ్యో నమః హరి ఓం. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఇప్పుడు 3వ శ్లోకం మనం చూద్దాం. మీరు 2 సార్లు చెప్పండి. యో నిత్యమచ్యుత యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహతః తదితరాణి తృణాయమేనే. వ్యామోహతః ప్లస్ తదితరాణి ఆ రెండు కలిపినప్పుడు వ్యామోహతస్తదితరాణి. కరెక్ట్. అస్మద్గురోః భగవతోస్య దయైకసింధోః సెకండ్ దయైకసింధోః. ఇదే లైన్ లో మనం చూస్తే అస్మద్ గురోర్ భగవతోస్య కలిపినప్పుడు ఏమవుతుందంటే అస్మద్ గురోర్ భగవతోస్య. చెప్పండి. అస్మద్గురోర్భగవతోస్య. అక్కడ తో తర్వాత ఒక సింబల్ చూసారా? దాన్ని శ్లేష
అకార ప్రశ్లేష అంటారు. అంటే సైలెంట్ లెటర్ అన్నమాట. అస్మద్గురోః భగవతః ప్లస్ అస్య. అక్కడ ఛందస్సు దోషం ఉండకుండా ఉండటం కోసం ఆ సింబల్ పెట్టినప్పుడు దాని ముందున్న అక్షరాన్ని కొంచెం ఎక్కువగా మనం ప్లాన్ చేస్తూ పలకాలి. ఉదాహరణకి అస్మద్గురోర్భగవతోస్య అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః దయైకసింధోః రామానుజస్య చరణౌ రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శరణం ప్రపద్యే. ఇప్పుడు ఫస్ట్ 2 లైన్స్ సింగిల్ టైం చెప్దామండి. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఇప్పుడు సెకండ్ లైన్ లో వ్యామోహత స్థితరాణి తృణాయ మేనే. తా కింద రుత్వం వచ్చినప్పుడు దాన్ని స్ట్రెస్ గా పలకకుండా సరళంగా పలకాలన్నమాట. ఒకవేళ తా కింద రావత్ వచ్చింది అనుకోండి, ఎత్ర ఎత్ర అప్పుడు స్ట్రెస్ పలకాలి. రఘునాథ కీర్తనం తత్ర తత్ర అలా తా కింద రావత్తు స్ట్రెస్ పలకాలి. రుకాలు ఎక్కడైనా వచ్చినప్పుడు సరళంగా పలకాలి. అప్పుడు వ్యామోహత స్థితరాణి తృణాయ మేనే. వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. తర్వాత 4వ ఉత్తర్యం చేద్దాం. ఇవి అయిపోయాక ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక డివిజన్ అయిపోయాక వాటి మీనింగ్ ఏంటి, ఇది ఎవరు మనకు అందించారు అన్నది మనం చూసుకుంటూ వద్దాం. సో లెర్నింగ్ సెషన్ లోనే మనం మీనింగ్ కూడా పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ లెర్నింగ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత మీనింగ్స్ కూడా చూద్దాం. తర్వాత 4వది మాతాపితా యువతయః తనయా విభూతిః యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేః వకుళాభిరామం. కులపతేః ప్లస్ వకుళాభిరామం ఈజ్ ఈక్వల్ టు కులపతేర్వకుళాభిరామం. కులపతేర్వకుళాభిరామం. శ్రీమత్తదంఘ్రియుగళం ద ఒత్తులాగా వినబడుతుంది. యాక్చువల్గా ఘా అక్కడ ఒత్తులాగా ఉండాలి. శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఒక విజ్ఞప్తి, మీరందరూ మ్యూట్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ సెషన్ లో మీరు ఎవరైనా చెప్పాలనుకుంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. అక్కడ సింబల్ వస్తుంది. అండ్ ప్లీజ్ అండర్స్టాండ్ 100% మిస్టేక్స్ ఆర్ అలౌడ్. ఎందుకంటే మనం లెర్నింగ్ కోసం వచ్చాము ఇక్కడ. సో మనం మొహమాట పడద్దు. అన్ని మిస్టేక్స్ యాక్సెప్టబుల్, రైట్? మనం నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి సో మీరు ఎన్నిసార్లు నేను ఓపికగా చెప్తాను, మీరు కరెక్ట్గా వాటిని చెప్పగలరు, చెప్తారు కూడా.
సో నిన్న ప్రియాగారితో స్టార్ట్ చేసాం కాబట్టి ఇవాళ సెకండ్ డే కంటిన్యూ చేస్తాం. నెక్స్ట్ సెషన్ లో ఎవరికైనా చెప్పాలనుకుంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఉపోద్ఘాతం అంతా ప్రతి సెషన్ లో ఉండదు. సో వీ కెన్ లెర్న్ సో మెనీ శ్లోకాస్ పర్ డే, అట్లీస్ట్ 8 to 10, రైట్? అండ్ ఫిఫ్త్ పురుతన్యం. భూతం సరశ్చ భూతం సరశ్చ భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ మహదాహ్వయ భట్టనాద మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర శ్రీభక్తిసార కులశేఖర శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ 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 భక్తాంఘ్రిరేణ భక్తాంఘ్రిరేణు భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ పరకాలయతీంద్రమిశ్రాన్ పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం 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 ప్రణతోస్మి నిత్యం. ప్రణతోస్మి నిత్యం ప్రణతోస్మి నిత్యం. సింగిల్ టైం. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ కులశేఖర కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. భక్తాంగ్రిరేణు పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. దీంతో చాలా చక్కగా సేవించారు అనేక మంగళాశాసనాలు. పుదుర్తనియన్ను మనం పూర్తి చేసుకున్నాం. ప్రతి ఏకాదశి రోజున శ్రీ విష్ణు సహస్రనామానికి సంబంధించినటువంటి భాష నడుస్తుంది. దానికి భగవద్గుణ దర్పణం అని పేరు. రేపటి రోజున ఏకాదశి, సో రేపు మనకు ఈ సెషన్ ఉండదు. మళ్ళీ నెక్స్ట్ సోమవారం రోజున సంక్షేప రామాయణం, మంగళవారం ప్రబంధం, బుధవారం ప్రబంధం, ఇలా ఉంటుంది. సో రేపు ఏకాదశి విశేషం కాబట్టి గత కొన్ని సెషన్స్ నుంచి నడుస్తూ ఉంది భాష్యం. భాష్యం అంటే కామెంటరీ, చాలా డీటెయిల్ కామెంటరీ. సో అవకాశం వాళ్ళు రేపు అది సేవించండి. ఈరోజు మనం దీంతో మనం ముగిస్తున్నాం. ఈ పుదుర్తనియన్ల ఆడియో రికార్డింగ్ విత్ డిస్ప్లే ఆఫ్ శ్లోకం కూడా ఉంది రికార్డెడ్. అది మీ గ్రూప్ లో షేర్ చేస్తాను. మీరందరూ వాటిని చూస్తూ నేర్చుకోండి. నెక్స్ట్ సెషన్ లో ఎవరైనా ఒకరు చెప్పిన తర్వాత మిగతా శ్లోకాలు మనం పడదాం. సమస్త సన్మంగళాని భవంతు. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. స్వస్తి. జయ శ్రీమన్నారాయణ.